హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డైట్ అనేది స్పెషల్గా ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? సో నార్మల్గా ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత స్పెసిఫిక్గా అంటూ ఒక డైట్ అంటే ఏం ఫిక్స్ ఉండదు. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు తీసుకునే డైట్లో కొన్ని వరకు అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఏంటంటే ఇప్పుడు కొంతవరకు ఫుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటివి ఏమన్నా వాళ్ళకి స్పెసిఫిక్గా ఏమన్నా ఫుడ్ ఎలర్జీస్ ఉంటే అది డెఫినెట్లీ వాళ్ళు అవాయిడ్ చేయాలి. అది కాకుండా ఏంటంటే ప్రొసెస్డ్ ఫుడ్ అని అంటాము, లేదా ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ ఫ్రోజన్ ఫుడ్ అలాంటివన్నీ, అందులో ఏదో ప్రిజర్వేటివ్స్ అదన్నీ యాడ్ చేస్తారు. సో అవన్నీ కూడా అంత మంచిది కాదు. అలాగే కుక్డ్ ఫుడ్లో కూడా మామూలుగా సరిగ్గా కుక్ చేయని ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా, అంటే మెయిన్గా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ అనేది చెప్తాం. సో వాటి వల్ల స్టమక్ అప్సెట్ అవ్వడం అదన్నీ ఉంటుంది. అలాగే ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొంతవరకు ఈ మెడికేషన్స్ యూజ్ చేయడం తర్వాత దీనివల్ల కొంతవరకు కాన్స్టిపేషన్ అనేది కామన్గా ఉంటూ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడానికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొంతవరకు డైట్లో మార్పులు, అంటే ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, అలాగే మామూలుగా కూడా తీసుకునే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. అలాగనే కార్బోహైడ్రేట్స్ అంటే మన మెయిన్గా స్వీట్స్ కానీ లేదా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ కానీ అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అలాగనే తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, అండ్ దెన్ తర్వాత ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఐరన్ ఒకటి, తర్వాత ఫోలిక్ యాసిడ్ ఒకటి, అలాగనే విటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే మెయిన్గా సిట్రస్ ఫ్రూట్స్ అట్లాంటి వాటిలో ఇవన్నీ దొరుకుతాయి. అలాగనే మెయిన్గా ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా నట్స్లో బాగా అవైలబుల్ ఉంటాయి. అలాగనే వాళ్ళు మీట్ తినకూడదు అని ఏం లేదు, మీట్ కూడా తీసుకోవచ్చు. నార్మల్గా చికెన్ కానీ లేదంటే ఫిష్ వీక్లీ ట్వైస్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి తీసుకోవచ్చు. కొంచెం మీట్ ఫ్యాట్ ఎక్కువ అది ఉంటుంది కాబట్టి కొంతవరకు తక్కువ తీసుకోవడం మంచిది. అండ్ దెన్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ అదన్నీ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇదన్నీ కూడా డైట్ ఫాలో అయ్యి కొంతవరకు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటే అది చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.